మీరు ఒక 10 మందితో టాక్సిక్ సినిమా ఎలా ఉంది అని అడిగితే అందులో 9 మంది టాక్సిక్ సినిమాను తిడుతూనే ఉన్నారు. ఎందుకు టాక్సిక్ సినిమా ఎందుకు ఇంత నెగిటివిటీ మూటగట్టుకుంది? ఏమాత్రం పాజిటివ్ ఫీడ్బ్యాక్ లేకుండా బండబూతులు తిట్టించుకుంటున్న టాక్సిక్ మూవీ గురించి కొంచెం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. మీరు టాక్సిక్ మూవీ చూసి ఉంటే మీకు ఎందుకు నచ్చింది లేదా నచ్చలేదు కామెంట్ సెక్షన్లో రాసే ప్రయత్నం చేయండి. మన దగ్గర హీరోయిజం, హీరో ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్, స్లోమో షాట్స్ వీటితోనే సినిమాలు తీయడం గత కొంతకాలంగా అలవాటు అయ్యింది. ఇంకా అదే ధోరణిలో చాలా మంది డైరెక్టర్స్ ఉంటూ ఉన్నారు. అయితే యష్ సినిమా వస్తోంది అనేసరికి కేవలం మన దక్షిణాదిలో మాత్రమే కాకుండా ఉత్తరాదిలో కూడా ఒక రేంజ్ హైప్ అనేది వచ్చింది. ఎందుకంటే యష్ అంతకుముందు యాక్ట్ చేసిన కేజీఎఫ్ 2 సినిమాల ప్రభావము చాలా మంది ప్రేక్షకుల మీద ఉంది. అంటే యష్ని చాలా అభిమానించారు. రాక్ స్టార్ రాకీ బాయ్ ఒక రేంజ్లో రాకీ బాయ్గా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎలా ఎదుగుతాడు, అక్కడ ఎమోషన్స్ అవన్నీ కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు. సో యష్కి చాలా మంది ప్రత్యేకంగా ఫ్యాన్స్ అయ్యారు ఆ సినిమా తర్వాత. సో యష్ యాక్ట్ చేస్తున్న టాక్సిక్ మూవీ వస్తోంది అనేసరికి చాలా మంది ఫుల్ పాజిటివ్ హోప్స్ పెంచుకున్నారు. టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అని చెప్పి దానికి మళ్ళీ ఒక ట్యాగ్ అనమాట. కానీ ప్రేక్షకుల నుంచి నెగిటివ్ స్పందన రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ కన్ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే అండి. అంటే కథనంలో గందరగోళం ఉంది. కథ పెద్దగా ఏం లేదు. సరే కథ లేకపోయినా కథనంతో ఆడినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. అసలు ఇక్కడ కథ సరిగ్గా లేదు. సరే కథ జోలికి కూడా నేను వెళ్ళను. గందరగోళంగా కథనాన్ని తయారు చేసి పెట్టారు. అంటే బలమైన కథనం లేదు. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కట్ అండ్ పేస్ట్ టైపులో సీన్స్ను పేర్చుకుంటూ వెళ్ళింది ఆమె. అంతే తప్ప ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి సరైన కనెక్షన్ లేదు. ఎమోషనల్ బాండింగ్ అనేది పూర్తిగా మిస్ అయ్యింది. ఎమోషనల్ బాండింగ్ కథ లోపల లేకపోతే నువ్వు ఎంత పెద్ద మాఫియా డాన్ల సినిమాలు తీసినా ఏం చేసినా సినిమాలు ఆడవు. మీరు కేజీఎఫ్ సినిమాలో గమనించి ఉంటే అక్కడ భావోద్వేగాలు చాలా అద్భుతంగా పండించారు. ఆ తల్లి కొడుకుకు సంబంధించిన భావోద్వేగాలు కానీ, కొన్ని షార్ట్స్, ఆ బెగ్గర్ సీన్ కానీ కేజీఎఫ్ లో ఇట్లా ఎన్నో సీన్స్ హృదయాన్ని తాకే విధంగా సీన్స్ తీశాడు. అంటే ఓ పక్క బీభత్స భయానకమైన ఫైట్లు పెట్టినా మరో పక్క హృదయాన్ని తాకే సీన్స్, భావోద్వేగాలు ఇవన్నీ కంప్లీట్గా టాక్సిక్ సినిమాలో మిస్ అయ్యాయి. ఎమోషనల్ బాండింగ్ లేకపోతే ఏ పాత్రతో కూడా ఏ సీన్తో కూడా జనాలు పెద్దగా ఇష్టపడరు. అసలు ఫస్ట్ టాక్సిక్ సినిమా ట్రైలర్లు, టీజర్లు అవన్నీ వస్తున్న టైంలోనే లేడీ డైరెక్టర్ తీస్తోంది. పైగా మళ్ళీ సినిమాలో భయంకరమైన హింస ప్లస్ సెక్సువల్గా ఉండే ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి సీన్స్ ఇవన్నీ పెట్టి తీస్తోంది అనేటువంటి చర్చ వచ్చింది. సో ఒక లేడీ డైరెక్టర్ అలాంటి సీన్స్ తీస్తోంది అనేసరికి ఇంకా ఎక్కువ చర్చ జరిగి అలా కూడా హైప్ వచ్చింది అనమాట. మేల్ డైరెక్టర్ తీసి ఉంటే ఇంత పెద్ద హైప్ ఆ రేంజ్ చర్చ వచ్చేది కాదు. యష్ ఉన్నాడు కాబట్టి హైప్ ఉంటుంది, అది తప్ప వేరే హైప్ ఉండేది కాదు. ఇక్కడ లేడీ డైరెక్టర్ కూడా తీసేసరికి ఇంకా అదనంగా హైప్ యాడ్ అయ్యింది. కేజీఎఫ్, హ్యాంగ్ ఓవర్, అతిగా ఎలివేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. యష్ ఈ సినిమాలో చూపించినటువంటి మీరు బాడీ లాంగ్వేజ్ గమనిస్తే, డైలాగ్ డెలివరీ గమనిస్తే కంప్లీట్గా కేజీఎఫ్ రాకీ బాయ్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. కొత్తదనం లేకపోగా కేవలం పవర్ఫుల్ బిల్డప్ సీన్స్, స్లో మోషన్ షాట్స్ తప్ప కథలో కథనంలో సబ్స్టెన్స్ లేదు అన్న విమర్శలు విపరీతంగా వినిపిస్తూ ఉన్నాయి. దారుణమైన రన్ టైం కూడా పెట్టారు. దీనికి అవసరమా? 3 గంటల 15 నిమిషాలకు పైగా ఉంది సినిమా. మధ్య ఎలా తయారయ్యారంటే 3 గంటల కంటే ఎక్కువ సినిమా తీయాల్సిందే. ఈవెన్ దురంధర్ సినిమా బాగా ఆడిన తర్వాత చాలా మంది బాలీవుడ్ డైరెక్టర్లు, రైటర్స్, ప్రొడక్షన్ కంపెనీస్ ఆలోచించేది ఏంటంటే మనం ఏం రాసినా సరే సినిమా 3.5 గంటలు ఉండాలి. కనీసం 3.5 గంటలు లేకపోతే ఈ స్క్రిప్ట్ అనవసరం. ఇట్లా చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఒరే గంటన్నర అంటే గంటన్నరే తీయి, నీ దగ్గర సబ్స్టెన్స్. 2 hours అంటే 2 hours, 2 hours 20 minutes అంటే అంతే. 3 hours అంటే 3 hours, 3.5 hours అంటే 3.5 hours అలా తీ. నువ్వు అలా కాకుండా నేను సాధ్యమైనంత ఎక్కువగా 3 గంటల 15 నిమిషాలు సినిమా తీస్తాను అంటే ఫస్ట్ సినిమాలో కంటెంట్ సరిగ్గా లేకపోతే, కథనం సరిగ్గా లేకపోతే ప్రేక్షకుడు మరింత అసహనానికి, డబుల్ డోస్ అసహనానికి గురవుతాడు. ఫస్ట్ హాఫ్లోనే ఏదో అటు తీసుకొని వచ్చాడు అంటే సెకండ్ హాఫ్లో చాలా స్లోగా తీస్తూ కథ ముందుకు సాగక ప్రేక్షకుల సహనాన్ని తీవ్రంగా పరీక్షించే విధంగా సీన్స్ ఉన్నాయి అనేది ప్రేక్షకుల యొక్క అభిప్రాయం. ఇక అనవసరమైన హింస, అడల్ట్ కంటెంట్ అంటే ఎక్స్ట్రీమ్ వైలెన్స్, సినిమాలో అవసరానికి మించిన రక్తపాతం, మాదక ద్రవ్యాలు, మద్యం ఇవన్నీ పెట్టారు. విపరీతమైన అడల్ట్ కంటెంట్, ఇంటిమేట్ సీన్స్ ఇవి పెట్టారు. ఇవి కథకు సహాయపడకపోగా చాలా చోట్ల రోత పుట్టించే విధంగా ఉన్నాయి అని ప్రేక్షకులు అంటూ ఉన్నారు. ఇప్పుడు హీరో ఏం చేస్తాడు సినిమాలో అంటే బయటకు వచ్చిన ప్రేక్షకులు ఏం చెప్తున్నారో తెలుసా? అంటే మాస్ భాషలో చెప్తున్నారు. హీరో
కత్తో తుపాకో తీసుకొని ఎదురుగా ఉండే వాళ్ళని నరికి పారేస్తా ఉంటాడు, హీరోయిన్లను వేసుకుంటూ ఉంటాడు. సారీ టు యూజ్ దిస్ వర్డ్ గైస్, ప్రేక్షకులు అన్నది చెప్తున్నాను. ఇదే అనమాట మాట్లాడుతున్నది. అంటే సెక్సువల్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఇష్టం వచ్చినట్టు నింపి పారేశాడు. నయనతార చూస్తే మీరు భారీ తారాగణం. ఈ నయనతార నయన భారంగా తయారయ్యింది సినిమాలో. హీరోకు సోదరి పాత్ర. ఆఖరకు ఈమె గనక, అంటే కొంతమంది రాయడము ప్రేక్షకులు ఫేస్బుక్ లో అక్కడికి రాస్తూ ఉన్నారు ఏంటంటే, ఒకవేళ నయనతార గనక ఇతనికి చెల్లెలో అక్కనో కాకపోయి ఉంటే, సోదరి కాకపోయి ఉంటే, ఈ నయనతారతో కూడా భయంకరమైన ఇంటిమేట్ సీన్స్ పెట్టుండేదేమో ఈ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ అని చెప్పి చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం. కానీ మరో కోణంలో చూస్తే ఈ నయనతార కూడా ఈ సినిమాలో వ్యభిచారం చేసి తన సోదరుడి కోసం, తన సోదరుడిని చూసుకోవడం కోసం వ్యభిచారం చేసినట్టుగా కూడా, అంటే చిన్నప్పుడు వ్యభిచారం చేసినట్టుగా కూడా ఆ షార్ట్స్ కూడా దాంట్లో పెట్టారు. ఇక మరో పక్క చూస్తే హీరో ఇందులో అంటే పెద్ద పెద్ద హీరోయిన్లు, హుమా కురేషి, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరినీ పెట్టాడు. దొరికిన ప్రతి అమ్మాయితో ఇల్లు అంటే ఇల్లు, బెడ్ అంటే బెడ్, కార్ అంటే కారు, ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ అనే పదం వదిలేండి, సెక్స్ అన్న పదం వాడదాం. ఇదనమాట హీరో చేసే పని, హీరోతో ఈమె చేయించిన పని డైరెక్టర్. కానీ ఒకటండి, నువ్వు హాలీవుడ్ రేంజ్లో తీయాలి ఇలా కొంతమందికి ఉంటుంది. హాలీవుడ్ రేంజ్లో తీయాలంటే దాని అర్థం ఏంటి? వైలెన్స్ అండ్ సెక్స్ నింపేసేసి హాలీవుడ్ సినిమా అని చెప్పి అంటే నమ్ముతారా ప్రేక్షకులు? నమ్మరు. నీకు కథనము, భావోద్వేగాలు అవసరం ఉందా లేదా ఒక సీన్ పెట్టడానికి? ఈ ఆలోచన ఉండాలి కదా. అదేమీ లేకుండా పోయింది డైరెక్టర్కి. పెద్ద పెద్ద హీరోయిన్స్ని పెట్టుకున్నా కానీ ఎవరి పాత్రకు తగిన ప్రాధాన్యత కానీ సరైన స్కోప్ కానీ లేనటువంటి పరిస్థితి. కాస్తో కూస్తో కియారా అద్వానీకి కాస్త స్కోప్ ఇచ్చాడు, సర్కస్ గర్ల్. మళ్ళీ ఆమె తన సోదరి నయనతార మరణానికి కారణమా కాదా అన్న కోణంలో హీరో వెళ్ళడము ఏంటేందో చేసింది కథ మొత్తానికి. కానీ రుక్మిణి వసంత్ అండి, ఆమె ఎక్కువగా నెగిటివిటీ మూట కట్టుకున్న పరిస్థితి. ఎలా ఉంటుందంటే, రుక్మిణి వసంత్ నేను నిన్ను చంపడానికి వచ్చాను అని చెప్పి వస్తుంది. సరే, ఆ పదం, కొన్ని పదాలు మనం ఉపయోగిస్తే యూట్యూబ్లో వాళ్ళు తొలగించే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి నేను ఉపయోగించట్లేదు. రాజీవ్ గాంధీ గారిని ఒక ఆమె చంపడానికి వచ్చింది. తాను అనే ఆమె ఎలా వచ్చిందో మీకు తెలుసు, ఆమెను ఏమంటారో మీకు తెలుసు. అలా వచ్చేవాళ్ళని, అంటే తాను పైకి పోతున్నా సరే ఎదుటి వాళ్ళని పైకి పంపించాలి అనుకునేలా వచ్చే వాళ్ళని ఏమంటారో మీకు తెలుసు. అలా వస్తుంది. వచ్చాక ఈయనకు తెలిసి ఎలాగూ పైకి పోయేదే కదా నేను వచ్చావు కదా, ఆ పైకి పోయే ముందు ఇద్దరం ఒకరి మీదకి ఒకరు ఎక్కుదాము అని చెప్పి అక్కడ ఆమెతో మళ్ళీ రొమాన్స్ అనమాట, ఆ డైలాగులు. తర్వాత ఆమె పాత్ర చాలా డైల్యూట్ అయిపోయి రుక్మిణి వసంత్ పాత్ర ఒక చెత్తలాగా తయారు చేశాడు. అసలు ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుందో అర్థం కాలేదు జనాలకి. ఎందుకంటే రుక్మిణి వసంత్ బ్యూటీ విత్ బ్రెయిన్ అని చెప్పి పిలుచుకునే పరిస్థితి. ఆమె ఇంతకుముందు యాక్ట్ చేసిన సినిమాలు కనుక మీరు గమనిస్తే, కాంతారా 2 కానీ అంతకుముందు వరుసగా మీరు సినిమాలు చూడండి. బట్ ఈ సినిమా వల్ల ఆమె గ్రాఫ్ చాలా పడిపోయిన పరిస్థితి. అంటే లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈమె ఈ సినిమాలో లేడీస్కి ఇచ్చినటువంటి విలువ ఏందయ్యా అంటే, లేడీ అనంటే శృంగారానికి పనికొచ్చే ఒక వస్తువు. హీరో టెస్టోస్టిరాన్కు ఒక పదార్థం అక్కడ ఉండాలి కాబట్టి ఆ పదార్థం పేరే అమ్మాయి. ఆ అమ్మాయి పాత్రలో ఒకసారి రుక్మిణి వసంత్ ఉంటుంది, ఒకసారి ఇంకొక ఆమె ఉంటుంది, ఇంకోసారి ఇంకొక ఆమె ఉంటుంది అన్నట్టుగా తయారు చేసి పెట్టింది డైరెక్టర్. అంటే ఉంటే ఫుల్ గ్లామరైజ్ చేసి ఎక్స్ప్లాయిట్ చేసి సెక్సువల్గా ఉపయోగించుకోవడము, లేకపోతే ఆ తర్వాత ఉపయోగించుకున్న తర్వాత ఏంటి, వాళ్ళని సపోర్టింగ్ క్యారెక్టర్ రేంజ్కి కింద పడేసేసి డైల్యూట్ చేసి పడేయడం. ఇక ఫస్ట్ నుంచి హీరో ఏం చేస్తుంటాడు అని అంటే, ఈ దొరికినట్టు చంపేస్తూ ఉంటాడు. తెర నిండా బీభత్స భయానకమైన రక్తపాతం. ఆ రక్తపాతానికి మీనింగ్ ఉండాలి కదా. మీనింగ్లెస్ రక్తపాతం ఉందనుకోండి, ప్రేక్షకులకు జుగుప్స కలుగుతుంది. నేనేమి మరీ 70 ఏళ్ళలాగా ఈ సినిమాలన్నీ చెడిపోయాయి, మొత్తం హింసతో నింపుతున్నారు ఇలాంటి డైలాగులు ఎట్లా? నేను హింస ఉండని, బట్ అవసరమా కాదా, నిజంగా అవసరమా కాదా, అది ఆ ఆలోచన పోయిందండి చాలా మందికి. ఎంత ఎక్కువ హింస, ఎంత ఎక్కువ రక్తపాతం పెడితే అంత ఎక్కువ మంది చూస్తారనుకుంటున్నారు. మీ దురంధర్ సినిమా, దాంట్లో అవసరం, ఖచ్చితంగా అవసరం. దాంట్లో ఒక్కొక్కడిని పైకి లేపేయడం, భారతదేశానికి వెన్నుపోటు పొడిచే వాళ్లకు, భారతదేశాన్ని కింద పడేయాలి అనుకునే వాళ్లకు, దొంగ నోట్లు అచ్చుగుద్దే బ్యాచ్లు, ముంబైలో మారణహోమం సృష్టించే బ్యాచ్లు, అలాంటి బ్యాచ్లకు ఏం కావాలి అదే కావాలి. డెఫినెట్గా అది కరెక్ట్గా పెట్టాల్సినటువంటి పాళ్ళల్లో పెట్టాడు. అందుకనే ప్రేక్షకులందరికీ నచ్చింది అది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఏం లేదు కదా. గోవా అని చెప్పి స్టార్ట్ చేశాడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా గోవాకి ఇంకా స్వాతంత్రం రాలేదు, పోర్చుగీస్ వాళ్ళ చేతుల్లో ఉండేది మనకు తెలుసు. ఇక అక్కడ గ్యాంగులు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిలు, మందు తాగడాలు, మాదక ద్రవ్యాలు, తుపాకులు కాల్చుకోవడాలు, పొడుచుకోవడాలు, ఇదే అనమాట.
అయితే టెక్నికల్ అంశాల విషయాలలో ప్రశంసలు ఉంటే ఉండొచ్చు. యష్ స్క్రీన్ ప్రెజెన్స్ డెఫినెట్గా ఆ లుక్, మాస్ ప్రెజెన్స్, ఆ కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్లో ఉంటారు కాబట్టి అది ఆకట్టుకుంటుంది. బట్ సినిమాటోగ్రఫీ అండ్ గ్రాండియర్గా చూపించారు అనేది ఒకటి పాజిటివ్గా వినిపిస్తుంది. విజువల్స్ రిచ్గా ఉన్నాయని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు చూస్తే రవి బస్రూర్ బీజిఎం అక్కడక్కడ చాలా బాగుంది అని చెప్పి అన్నారు. బట్ విజువల్స్ ఎంత రిచ్గా ఉన్నప్పటికీ అండి, కథ కానీ కథనం కానీ సరిగ్గా లేకపోతే సినిమా నిలబడదు. అందుకనే టాక్సిక్ సినిమాను జనాలు ఏకిపారేస్తూ ఉన్నారు. చాలామంది వద్దురాబాబు ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు, మళ్ళీ ఈ రక్తపాతం, ఈ బీభత్స భయానక ఇవన్నీ చూడడానికి థియేటర్కి వెళ్ళాలా అని చెప్పి అనుకుంటున్న పరిస్థితి. ఇక ఈమె గీతూ మోహన్ దాస్ డైరెక్టర్, ఆమె ఒకానొక టైంలో ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, స్క్రీన్ మీద చూడండి, ఐ రైట్ సంథింగ్, ఐ షూట్ సంథింగ్ ఎల్స్, ఐ ఎడిట్ సంథింగ్ ఎల్స్ అండ్ దెన్ ద ఫిల్మ్ ఈజ్ అవుట్. Then I am happy. I never stick to the script. Even now, for my next film, I am meeting the producers. So when I am talking to them, one thing I kept telling them, you're not going to get what you are reading. ఇది అన్నమాట ఏమో చెప్తుంది. తెలుగులో చెప్పాలంటే కథ ఒకటి రాస్తుందట ఈమె స్క్రిప్ట్, షూటింగ్ ఏమో ఇంకోటి చేస్తుందంట. అంటే రాసింది షూట్ చేయదంట, ఇంకేదో షూట్ చేస్తుందట. ఎడిట్ చేసేటప్పుడు ఇంకేదో ఎడిట్ చేస్తుందట. జనరల్గా షూటింగ్ చేసేటప్పుడు ఎడిటింగ్ ఎలా చేయాలి బ్రెయిన్లో ఉంటుంది అనమాట. ఏ షార్ట్ తీసుకోవాలి, ఏదొద్దు, ఎట్లా చేయాలని అది కూడా పట్టించుకోదట. అంటే రాసేది ఒకటి, తీసేది ఒకటి, ఎడిట్ చేసేది ఒకటి, అప్పుడు ఫిలిం బయటకు వస్తుందంట. అప్పుడు ఈమె సంతోషంగా ఉంటుందంట. స్క్రిప్ట్కు స్టిక్ అయ్యి ఉండదంట. ఈవెన్ నెక్స్ట్ ఫిలిం అప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ను కలవబోతుందంటే వాళ్ళకి చెప్తుందంట, ఏమని, చూడండి ఏదైతే స్క్రిప్ట్లో ఉంటుందో మీరు చదువుతారో అదే మీరు చూస్తారు అనే గ్యారంటీ లేదు అని చెప్పి చెప్తుందంట. ఇది పాతదిలేండి ఇంటర్వ్యూ, పాత ఇంటర్వ్యూలో చెప్పినటువంటిది. అంటే సేమ్ ఇప్పుడు టాక్సిక్ కూడా అలాగే తీసింది. ఎవరైనా ఎందుకండి మితిమీరిన హింస, అనవసరమైన సెక్సువల్ సీన్స్ ఇవన్నీ పెడితే ఎవడు చూస్తాడు చెప్పండి. అదండి విషయం. మరి మీరేమంటారు?